అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నేను క్రాస్ చెక్ చేస్తే నేను ఐ థింక్ మొన్న ఎస్పీ ఛానల్లోనే కానీ డివిజన్ ఛానల్ కానీ ఇచ్చున్నాను. అది క్రైమ్ అవేర్నెస్ ఛానల్. క్యాట్లు సేపీలు ఇవ్వాల, ఇప్పుడు ఇస్తున్నా. నేను చాలాసార్లు ఇదే చెప్పా, వైసీపీని నమ్ముకున్నా, వైసీపీని ఏదో పొలిటికల్ పార్టీకి అనుకుంటూ ఉన్నా, ఏదో రోజు బలవుతారా బాబు అన్నా. పరిటాల రవిని చంపింది ఎవరు? మొద్దు సీను, మధ్యల చెరువు సూర్య. మధ్యల చెరువు సూర్యుని చంపింది ఎవరు? అతను అసిస్టెంట్. ఇప్పుడు ఏడన్నాడు తెలియదు, జైలులో బయట నో డౌట్, నో ఐడియా. ఇంకా మొద్దు సీన్ జైల్లో ఓం ప్రకాష్ అతను చంపాడు. ఈ మధ్యలో మరి కొంతమంది ఉన్నారు, ఒకరి తర్వాత ఎవరు చంపుతారో తెలియదు, ఎలా చనిపోతారో తెలియదు. సాక్ష్యాలు అంటూ చనిపోతారు. కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి అతను వాచ్మెన్ చనిపోయాడు, డ్రైవర్ చనిపోయాడు, అతనికి కుట్లేసినట్టు డాక్టర్లు చనిపోతున్నారు, అందులో వీళ్ళు బంధువులు ఉన్నారు, ఇలా చెప్పుకుంటే పోతే సాక్ష్యాలు చనిపోతున్నారు. ఇప్పుడు పరకామణి కేసు వచ్చేసి పాపం సతీష్ చనిపోయాడు, ఇన్స్పెక్టర్. ఈ సతీష్ సంబంధించి అవతల ఉన్న వ్యక్తులు రవికుమార్, అతను ముందు కాపాడలేదు ఇప్పుడు పోలీసులు. పరకామణిలో అతని చేత డబ్బులు తీపిచ్చింది ఎవరు, ఇతను సెటిల్మెంట్ చేయించుకుంది ఎవరు, ఆ తర్వాత పైకి ఆడికెళ్ళింది, ఇవన్నీ తెలియాలి. సో అంతిమంగా ఓవరాల్గా మరలా చెప్తున్నా, అది ఏమాత్రం జగన్కి లింక్ ఉందరా అంటే అవతల ఉన్నవాడు ఇక మిగలడు. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ అటువంటిది. పరిటాల రవి విషయంలో కూడా ఫైనల్ అటు ఇటు తిరిగి జగన్ దాకా వెళ్ళబోయింది కేసు. ఆ రోజు ఆల్మోస్ట్ జగనే చేర్చాడని చెప్పేసి కూడా అన్నారు. బట్ చివరికి కేసు క్లోజ్ అయిపోయింది. అందరు ఎవరు మిగలేదు అక్కడ, విట్నెస్ లేరు, ఎక్యూజ్లు ఎవరు లేరు. నెక్స్ట్ వివేకానంద రెడ్డి అది స్టిల్ నడుస్తూనే ఉంది. దీనిలో ఆయన కూతురు సునీత మొత్తుకుంటుంది, అరే నాయన సాక్షులు చనిపోతున్నారా బాబు, ఇంకెన్నాళ్ళు ఈ కేసు అని చెప్పేసి. ఇంకా సిబిఐలో ఆలోచించాలి ఏం చేస్తారు ఏంటని. కాబట్టి పరకామణి కేసు రాజీ కుదుర్చుకొని లోక్ అదాలత్తో మొత్తం నీకెంత నాకెంత చెప్పేసుకొని సైలెంట్ అయిపోయారు. కూటమి గవర్నమెంట్ వచ్చాక సుప్రీం హైకోర్టు సీరియస్ అయింది. ఏంది ఇది, బుద్ధి బుర్రందా లేదా, దేవుడు డబ్బులు వాడు నొక్కటం ఏంటి, అది చూసిన అతను కేసు పెడతాం ఏంటి, అతను కేసు విత్డ్రా చేసుకుంటాను లేదా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ ఏంటి, అసలు ఏంటా మళ్ళీ కేసు అని చెప్పి సిఐడికి ఇచ్చారు. మొత్తం విచారణ చేసిన మూమెంట్లో నిజాలు బయటకు వస్తున్నారు అనుకున్నప్పుడు ఖతం. సుబ్బారెడ్డి హయాంలో దొంగతనం జరిగింది, కరుణాకర్ రెడ్డి హయాంలో మరలా ఆ రవికుమార్కి సంబంధించి సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చాక కేసు బయటికి లాగారు, అన్యాయంగా సతీష్ని చంపేస్తారు. ఇక్కడ మరలా చెప్తా, కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కొంచెం మనసు పెట్టండి. మీరు ఎటువంటి మనసు పెడతారు, రెస్పాన్సిబిలిటీ ఉందో మీకని గుర్తుంచుకోండి. అన్యాయంగా అమాయకులు చనిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? కీలకమైన కేసుల్లో సాక్షులుగా ఉన్నటువంటి వారు చనిపోతుంటే ఏం చేస్తున్నారు? వారు సెక్యూరిటీ ఉండదా? సో మరలా చెప్తున్నా, ఇప్పటికన్నా ఆ వైసీపీ ట్రాప్లో ఉన్న బయటపడండి. ట్రాన్స్ఫర్ ఉన్నట్టయితే జాగ్రత్త, సైకిలిస్టులు కలిసి బయటికి రండి. వైసీపీ రాజకీయ పార్టీ కాదు, జగన్ ఒక పొలిటికల్ లీడర్గా పనికిరాడు. ఓవరాల్గా అమ్మ బాబోయ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆ పార్టీని పాతాళానికి తొక్కితేనే ఏపీ బాగుపడుతుంది, తెలుగులో బాగుంటారు.